మాది రాయలసీమ. మా తాత ఒక కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్. హే కాదు, అంగప్పారు. రాయలసీమలో అందరికీ పౌరుషం ఎక్కువ, కానీ మా తాతకి నోటితూలు ఎక్కువ. పేరు నాగిరెడ్డప్ప. యో డాక్టరు, ఇది హాస్పిటల్. పుట్టాడప్పా, నా వంశం, నా వారసుడు రెడ్డప్పా, నా కొడుకప్పా. ఏమప్పా నీ బిడ్నా? నా వంశ వృక్షం అప్పా. పోలికలేందప్పా, మన పంతులు వచ్చినాయి. రెడ్డప్పా మాట మీరుతండావు. ఆ కళ్ళు చూడు, ముక్కు చూడు, ఆ పౌరుషుడు చూడప్పా. ముందెనక చూడప్పా. రెడ్డప్పా చల్లగుండే సీమని గరం గరం దమ్ బిర్యానీ చేసిండు మా తాత. छोटे छोटे बच्चों को पूरों को मैं जवाब देता हूँ. ఇది రాయలసీమ, హిందీలో మాట్లాడతామైంది. అవును కదూ. రెడ్డప్పా రెడ్డప్పా రెడ్డప్పా, छोटे छोटे बच्चों को पूरों को मैं जवाब देता हूँ पा. ఏమంటాండ్రా? ఆ చోట బచ్చ పంతులు కొడుకు అంటున్నాడన్నా. అట్నా అయితే ఈడికి మందు బాతరే. చోటా చోటా బచ్చ కాదురా, బడా బడా బాంబు లగా దేంగే. నోరు తగ్గించుకోరా అంటే ఏంలే. ఇప్పుడు చూడు, ఒక చేయి తగ్గించుకున్నాడు. నువ్వు కండక్టరా, నాగిరెడ్డి అప్ప దగ్గర టికెట్ తీసుకో. ఏ చేత్తో తీసుకుంటాడు చూద్దాం. ఏంది మేడం, మా తాత చేయబోయిందంటే మీకు మజాక్ అవుతుందా? సారీ 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 సారీ, కంటిన్యూ కంటిన్యూ. అలా హైదరాబాద్ వచ్చిన మా తాత కత్తులు కక్షలు పక్కన మింగి కార్ మెకానిక్ అయ్యాడు, గ్యారేజ్ పెట్టాడు. మన గ్యారేజ్ జాగ్రత్త నాన్నా. అలాగే నాన్న. ఈ అమ్మెవరా? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య, ఓ మై గాడ్. నిన్ను ఆశీర్వదించడానికి నా దగ్గర చెయ్యి కూడా లేదమ్మా. అయ్యో, చచ్చి మీ కడుపున పుడతానమ్మా. సెంచరీ కొట్టాల్సిన మా తాత హాఫ్ సెంచరీకే. మావయ్య గారంటే మీకు ఎంత ప్రేమండి. ప్రేమతోమా, ఈయన చేసిన ఘనకార్యాలకి నేను బయట తిరగలేకపోతున్నాను. నువ్వు ఒకదానివి. నాన్నా, నాన్న ఇక్కడే చేస్తున్నావు నాన్న. చెప్పాను కదా నాన్న, చచ్చి నీకు పుడతానని. చచ్చి కూడా సాధిస్తావా? వద్దు నాన్న. పుట్టేస్తాను నాన్న. వద్దు నాన్న. అయ్యో, వారి నాయనోయ్. ఏమండి, అచ్చం మామయ్య గారిలో ఉన్నాడు కదా. హాఫ్ సెంచరీకి పోయిన మా తాత మిగిలిన హాఫ్ సెంచరీ కొట్టమని బ్యాట్ నా చేతిలో పెట్టాడు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నాన్న. బాబు, నాన్నగారు లేరా? మీ నాన్నగారు ఇక్కడ ఎందుకుంటారు అంకుల్? నువ్వు ఇంగ్లీష్ పేపర్ కూడా చదువుతావా అన్న?
అదేం లేదా నుత్తి బొమ్మలు చూసాడు అంతే. హరా ఏయ్ ఎక్కడికి? క్రికెట్ లేదు వికెట్ లేదు, బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోపా. హైదరాబాద్తో పాటు మా గరాజ్ కూడా చాలా పెద్దగా డెవలప్ అయింది. మా నాన్న లైఫ్ అంబిషన్ అంతా ఒకటే, కాశ్మీర్ టు కన్యాకుమారి తీర్థయాత్రలన్నీ కథం పట్టియాలని. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. గ్యారేజీలో మంచి బిజీగా ఉన్నట్టున్నారు. భగవత్ సంకల్పం. ఇది మీకోసం చూడండి. గంగోత్రి, యమునాద్రి, భద్రాద్రి, సింహాద్రి, బద్రి పంచధామ యాత్ర. దొరికేసాడు. మీరు ఓకే అంటే 30,000కే చీపుగా పంపిస్తాం. 30,000 తగ్గదా? ఎందుకు తగ్గదు? ఓ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. బీపీ గురించేగా మీరు అడిగేది. కోప్పడకండి గురువు గారు, కావాలంటే సింహాద్రి బద్రి తీసేద్దాం. వద్దొద్దు, అన్ని చూడాలి. పాపాలు చేసుంటారు, మరి పుణ్యం రావాలి కదా. అందరికీ అన్నీ దక్కవు, కొందరికే. అందులో మీరు ఒకరు. ఓకే మరి. ఇదిగో టికెట్. ఓ ఓల్డ్ మ్యాన్ థింగ్స్. టికెటే కదా. చూడండి, పంచధామ్ యాత్ర. టికెట్ అంటావేంటి? హలో, బ్లూ బస్ ఎక్కేసి క్షేమంగా వెళ్ళండి. నేను లాభంగా వెళ్తున్నాను. వీడి పని బాగుంది. హలో హలో సార్, మీ అబ్బాయి సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. ఫీజా? ఎన్నిసార్లు కడతారయ్యా? సంక్రాంతి కట్టాను, ఉగాది కట్టాను, దసరా కట్టాను, నాకు సంబంధం లేకపోయినా క్రిస్మస్ కూడా కట్టాను. మీరు గుళ్ళకి చర్చిలకి మసీదులు కట్టింది మాకెందుకండి? డ్యూ డేట్ 1 వీక్లో ఉంది, కాలేజ్కి వచ్చి కట్టేయండి. ఒక ప్రాపర్ కిట్ ఉంటే మొత్తం సెట్రా. రిస్క్ ఏమోరా. ఇంకో 300. రే సాయిబాబా ప్రవచనాలు రా. ఓం సాయిరామ్. పట్టుకోబే. అరే నాకు తేడా కొడుతున్నా. కిట్ కావాలా వద్దా? కావాలి. మరి నోరు మూసుకొని రాడు. ఎన్నిసార్లు చేస్తుందిరా బాబు? ఏంటి క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నాను ఇక్కడ. కొత్తిమీర తెస్తానని చెప్పాను కదా. అరే నాకెందుకో భయం వేస్తుందిరా. నీ కిట్ కావాలా వద్దా? కావాలి. రాగు. ఏంట్రా? ప్రియా, ఏంటి ఈరోజు ఏదో చెప్తానన్ను. ఎగ్జామ్ అయ్యాక చెప్తా. ప్లీజ్ చెప్పొచ్చు కదా. అన్నయ్య రే ప్రిన్సిపల్ రా. నువ్వు సైలెంట్గా ఉండు, నేను మేనేజ్ చేస్తా. ఓకే ఓకే. థర్మోడైనమిక్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వస్తున్నాడు. ఏంట్రా క్వశ్చన్ పేపర్ కొట్టేసావా? క్వశ్చన్ పేపర్ సార్. క్వశ్చన్ పేపర్ ఏంటి సార్? కమ్ టు మై రూమ్. సార్ సార్ క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుండి వచ్చిందిరా? రే బాబు, ఊర్లో ఉన్న కష్టాలనే నాకే వచ్చినాయిందిరా బాబు. 6 నెలలు అయింది నాన్న, నేను ఇంకా కాలేజ్కి వెళ్తా. ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతానన్నా. పక్కా అయిపోతానన్నా పాస్ ఈసారి. నువ్వేం ఫికర్ చేయకు నాన్న, ఎట్లనైనా సివిల్ ఇంజనీర్ అయిపోతా నేను. ఏంటి సివిల్ ఇంజనీరా? కంప్యూటర్ సైన్స్ చదివి నానా చేస్తే ఇక్కడ పని చేయి, లేకపోతే దుబ్బై. సివిల్ ఇంజనీర్ మీ నానా రావట్లేదు నానా. డబ్బులు తప్పడం వచ్చా? డబ్బులు తప్పడం. నమస్తే.
లేక్యూ ల్యాండ్ ఒకటి చూసా. కార్ గరాజ్ ఉంది. నాకు అది కావాలి. ముందు ఈ పాత ఉంచండి. అదే సైటు నాయుడికి ఇస్తామని మాట ఇచ్చినాం. నాయుడు ఎంత ఇస్తా అన్నాడు? 15. ఈ అప్ప 25. 10 పెరుగుండ్లా అది పంజుడు. అయ్యో, బానెట్టు, డోరు, బంపరు, ఇన్ని డెంట్ల పైన కింద ముందు వెనక సైడు అలా ఎలా గుద్దారండి? అంటే కొత్తగా పెళ్ళయింది. నేను రాత్రి హైవేలో వెళుతూ కొంచెం గుర్తుపడ్డాను సార్. చిలిపి. మా ఆవిడ తెలిస్తే చంపేస్తుంది, కొంచెం తొందరగా చేసేయండి సార్. అరే, కొత్తగా పెళ్ళైంది అంటున్నారు, కకృతి పడ్డారంటున్నారు, మరి మీ ఆవిడకి తెలియపోవడం ఏంటండి? అది వెళ్ళింది మా ఆవిడతో కాదు సార్. కొంచెం తొందరగా చేసేయండి. కకృతి పడ్డంత ఈజీ కాదండి డెంటింగ్ చేయడం. 2 రోజులు పడుతుంది. అయ్యో బాబోయ్, 2 రోజులా? మా ఆవిడ పుట్టింటి నుంచి వచ్చేస్తుంది సార్. 1 గంటలో చేసేయండి సార్. కుదరదండి. వెన్నీళ్ళు పోయాలి, డెంటింగ్ తీయాలి, ప్రైమర్ వేయాలి, పెయింటింగ్ చేయాలి, అస్సలు కుదరదు. 10 minutes. 10 minutes. ఏయ్, ఏంది నానా, కొత్త కొత్త టెక్నిక్లు వచ్చినాయి చేయడానికి. కస్టమర్ల ముందు ఏంది నువ్వు? మీరు రండి సార్. 10 నిమిషాల్లో కాకపోని అప్పుడు చెప్తాను.